ఎన్సీఆర్టీ వివాదాస్పద బుక్ ను సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్ధమైన లోతైన దాడికి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు ప్రయోగించిన బుల్లెట్లతో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో చేర్చింది. ఎన్సీఈఆర్టీ జ్యుడిషియరీలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, న్యాయాధికారులు, న్యాయమూర్తుల కొరతను కూడా అందులో ప్రస్తావించింది. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర పేరుతో ఈ అధ్యయనాన్ని చేర్చింది. గత సంచికల్లో న్యాయ వ్యవస్థ, కోర్టుల పాత్ర వరకే పరిమితమైన ఎన్సీఈఆర్టీ ఇటీవలే రిలీజ్ చేసిన కొత్త లెసన్లో ఏకంగా న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ పెద్ద పాఠాన్నే జత చేసింది. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్విలు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు సీరియస్ గా రియాక్ట్ అయింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనని వ్యాఖ్యానించారు సీజేఐ సూర్యకాంత్. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు. వాళ్లు ప్రయోగించిన బుల్లెట్తో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోందన్నారు సీజేఐ. న్యాయ వ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగానే చేసిన చర్యగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే ప్రజల యువత మనసుల్లో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వెనుక ఎవరున్నారో మేం తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. విచారణ సమయంలో సుప్రీంకోర్టుకే కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవటం లేదని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు. బ్యాన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఆ సంస్థ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులిచ్చింది. తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా వేసింది.